నిర్గమకాండం 16:13 చదివితే పూరేళ్ళు వచ్చేట చెప్పండి ఆ పాళెంలో పడిపోయినట్టు. ఎంత ఎత్తు పడ్డాయని తెలుసా? 2 మూరలు. మూర అంటే అడుగున్నారా, 2 మూరలు అంటే ఎంత ఎత్తు? ఇప్పుడు ఈ ఈ బలిపీఠం లేదా ఈ యొక్క స్టేజ్ ఎంత ఎత్తు అయితే ఉందో అంత ఎత్తున ఒక దిన ప్రయాణం అంత దూరం. బైబిల్ భాషలో ఒక దిన ప్రయాణం అంటే 20 మైళ్ళు అంటే 30 కిలోమీటర్లు. 30 కిలోమీటర్ల వ్యవధిలో, అంటే ఇక్కడి నుంచి బయలుదేరితే, రాజమండ్రి నుంచి బయలుదేరితే రావులపాలెం అంత దూరం 3 అడుగులు చొప్పున. పూరేళ్ళు ఎంత ఉంటాయండి? కొయ్యలు ఎంత ఉంటుంది? అవన్నీ వచ్చి దేవుడు అన్నాడు, పూరేళ్ళారా ఈరోజు మీరు నా ప్రజలకు ఆహారం అయిపోవాలి, వెళ్ళి వాళ్ళు పాలనలో పడిపోండి అంటే, నేను వెళ్తాను ప్రభు, నేను వెళ్తానని చెప్పి పూరేళ్ళన్నీ వచ్చి ఏం చేసినాయి చెప్పండి? పడిపోయినాయి. ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి 3 అడుగులు ఎత్తి పడిపోయినాయట. పూరేళ్ళన్నా దేవుని మాటలు వింటున్నాయే, చిన్న చిన్న జంతువులు దేవుని మాటలు వింటున్నాయే, సృష్టి దేవుని మాట వింటుంది, పశువులు దేవుని మాటలు వింటున్నాయే. ఆయన మాట వినది ఎవరంటే మనిషిడే కదా. కృతజ్ఞత లేనివాడు ఎవడంటే మనిషే కదా. ఒక చచ్చిపోయే స్థలానికి వెళ్ళమంటే ఎవరు వెళ్తారు? పూరేళ్ళు మరొకరికి ఆహారం అవ్వడానికి పరుగులు బతుకుని వెళ్ళిపోయినాయి. ప్రభువా నీవు చెప్పావు గనుక నీ మాట మాకు శిరోధార్యం. 3 అడుగుల మేర పూరేళ్ళు 30 కిలోమీటర్ల స్పాన్లో పడిపోతే ఇశ్రాయేలు ప్రజలు ఒక దినమంతా, ఒక రాత్రంతా కూర్చుకున్నారట వాటిని. ఏదన్నా ఫుడ్ని గ్రాప్ చేయాలంటే ఎంతసేపు చేస్తాం చెప్పండి? 1 గంట ఫుడ్ గ్రాప్ చేస్తే ఎంత ఫుడ్ తీసుకెళ్ళచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేదనుకోండి, బయట టేబుల్ వేసి ఫుడ్ పెట్టాం, అమ్మ నచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి అన్నాం అనుకోండి, 1 గంట మీరు గ్రాప్ చేసుకుంటే ఎంత ఫుడ్ తీసుకెళ్తారు? 1 నెలకు సరిపడా తీసుకెళ్తారేమో కదా. ఇశ్రాయేల్ అట రోజంతా రాత్రంతా ఎవడో పడుకోలేదట. వాళ్ళకి మాంసం మీద ఎంత ఆసక్తి పెరిగిందో చూడండి. బట్ స్టిల్ గాడ్ సాటిస్ఫైడ్ దెమ్. దేవుడు వారి కోరికను మన్నించి, వారి మనవను ఆలకించి పూరేళ్ళని తీసుకొచ్చి వారి పాలనలో వేసాడు. ఏం కావాలంటే అది ఇచ్చాడు. కారణం ఉండదు తెలుసా? తన ప్రజలు తనకు మహిమకరంగా జీవించాలని దేవుని ఆలోచన. మీరు తెలుసుకోండి, ఐఎమ్ లార్డ్ జెహోవా, నేను శక్తి గలవాడిని, నేను ఉన్నవాడిని, అనువాడిని మీరు తెలుసుకోండి. నా ఆశ్చర్యకార్యాలు చూడడం ద్వారా నేను మిమ్మల్ని పోషించే విధానంలో. దేవుని బిడ్డ ఒక మాట చెబుతాను, ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా దేవుడు లేకుండా కలగలేదు. ఆర్ యూ థ్యాంక్ఫుల్? ఆర్ యూ గ్రేట్ఫుల్ టు గాడ్? నీ ముందున్న భోజనము నువ్వు చూసినప్పుడు కనీసం 1 నిమిషమైనా ఆ భోజనాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నావా? కడుపు నుండి అన్నంలో నీళ్ళు చాలామంది భూమి మీద ఉండుండొచ్చు, కానీ దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడే, ఆయనని పోషిస్తున్నాడే. మన భారతీయ వ్యవస్థలో కుటుంబంలో ఒకళ్ళు కష్టపడితే ఆ తర్వాత ఎంతమంది తింటారు? వెనకాల ఒక 6-7. ఆ కష్టపడడానికి శక్తినిస్తుంది ఎవరు? దేవుడే కదా. బలం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. తన ప్రజల పక్షాన దేవుడుండి పోషించువాడని దేవుడు రుజువుపరుచుకున్నాడు. ఈరోజు నా పోషకుడు మన దేవుడనే యెహోవా. హల్లెలూయా. ఆయన నేను విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ అవసరతలో ఉన్నావా, కరువులో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నావా, ప్రతికూల వాతావరణంలో ఉన్నావా, ఏ రోజు తింటే రేపేంటన్న పరిస్థితి నీలో ఉందా? జాగ్రత్తమైన దేవుని బిడ్డ, అరచు పిల్ల కాకులను పోషించే దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు మర్చిపోడు. ఆయన పోషించే దేవుడు, ఆయన నీ అవసరాలు తీరుస్తాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలారా, నేను యెహోవానని మీరు తెలుసుకోండి. ఎందుకోసం అంటే 40 సంవత్సరాల అరణ్య యాత్రలో నేను మీతో ఉన్నాను కాబట్టే మీరు సక్సెస్ఫుల్గా ఆ యాత్రను ఏం చేయగలిగారు? పూర్తి చేయగలిగారు. నేను ఆ సందర్భాల్లో కొంతమందిని ఇజ్రాయెల్ దేశం తీసుకెళ్తుంటాను. మీలో చాలామంది తెలుసు. ఒక 50 మంది ఉంటారు టీంలో. 10 రోజుల ట్రిప్పు వచ్చిన తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అతి తీవ్రమైన హెడ్ఏక్, ఆ తర్వాత గొంతుపోయి ఒక 3 రోజులు రెస్ట్ తీసుకుంటేనే కానీ లేవలేని పరిస్థితి. 50 మందికే. నాకు అర్థమవుతుంటుంది, 50 మందిని 10 రోజుల పాటు అలా ట్రిప్పి తీసుకురావడానికే, అది కూడా ఈ కాలంలో ఎక్కడ పడితే అక్కడ వాటర్, ఎక్కడ పడితే అక్కడ ఆహారం, ఎక్కడ పడితే అక్కడ సౌలభ్యం ఉన్న ఈ తరంలో 50 మందిని 10 రోజులు భరించాలంటే అంత కష్టమవుతున్నప్పుడు మోషే గారు 40 సంవత్సరాలు అన్ని లక్షల మందిని అలా నడిపించగలిగాడని. నేను ఆ టూర్ తీసుకెళ్ళేటప్పుడే అందరికీ ఒక చక్కని నియమావళి ఇస్తా. ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇది 1కి 10 సార్లు చదవండి, టూర్కి వచ్చేటప్పుడు చదవండి 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 అని చెప్పిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో అందరినీ దగ్గర కూర్చోబెట్టి, ఇదిగో ఇది పరిస్థితి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని 1కి 2 సార్లు చెప్పిన తర్వాత కూడా కొంతమంది తప్పులు చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? నేను వారికి ఇచ్చే
ఆ డూస్ అండ్ డోంట్స్లో ఫస్ట్ పాయింట్ ఏం రాస్తానో తెలుసా? మీ పాస్పోర్ట్ జాగ్రత్తగా పెట్టుకోండి. అది పోయిందంటే చాలా ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ ఎంబసీకి వెళ్ళాలి, డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. మీకు పాస్పోర్ట్ వచ్చేంత వరకు టీం మీతో పాటు ఆగిపోవాలి. ఒకవేళ వాళ్ళందరూ ఆగపోయినా నేనన్నా ఆగాలి మీతో. అందుబట్టి స్కెడ్యూల్ అంతా ఇబ్బంది అవుతుంది. పాస్పోర్ట్ జాగ్రత్త పెట్టుకోండి అని 1కి 10 సార్లు చెప్పి ఫ్లైట్ ఎక్కిన తర్వాత షార్జాలో ఫ్లైట్ దిగి అందరం వచ్చేసి అక్కడ కూర్చున్న తర్వాత ఒక ఆయన, వెస్లీ గారు అన్నాడు, బాబు ఏంటారు, పాస్పోర్ట్ మర్చిపోయానంటే ఫ్లైట్లో అన్నాడు. నా స్థానంలో మీరుంటే ఏం చేస్తారు చెప్పండి? నువ్వు షార్జాలో ఎక్కడికి వెళ్ళిపో, నాకు అనవసరం. నీకు చెప్పలేదంటే నువ్వు తర్వాత సంగతి, చేయకపోతే చెప్పిన తర్వాత కూడా పాస్పోర్ట్ ఫ్లైట్లో మర్చిపోయాను అన్నాడు. అంటే బహుశా ఆ ఫ్లైట్లో ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ వచ్చాడనమాట. పాస్పోర్ట్ ఉందో లేదో తెలియదు. ఇలా అన్నాను, ఏమనుకోకండి. బాబు నీ భార్య గారు సేఫ్గానే ఉన్నారని అడిగాను. ఆమెను మర్చిపోయాడేమోనని. లేదండి ఆమె బాగానే ఉందలేండి అన్నాడు. పాస్పోర్ట్ మర్చిపోయాడు ఫ్లైట్లో. మళ్ళీ వెళ్ళి ఆ ఫ్లైట్ అటెండెంట్స్తో మాట్లాడి, సార్ ఇది సీట్ నెంబర్ అండి, పేరు ఇదండి, పాస్పోర్ట్ ఉండిపోయిందండి అని చెప్తే అప్పుడు ½ అన్ అవర్కి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు పాస్పోర్ట్. ఇలాంటి 1 కాదు 2 కాదు. తీరా ఇజ్రాయెల్ దేశం వెళ్ళిన తర్వాత హోటల్ అన్నింటిలో వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రాగానే నేను ఆల్రెడీ చెప్పాను, ఫ్రూట్లు వెజిటేబుల్స్ ఇవన్నీ తర్వాత ఒక ఆవిడ వచ్చి ఉంటుంది, పెసరట్టు ఉప్మా ఉండదంటే వెజిలీ గారు అంది. పెసరట్టు ఉప్మా దొరకదు ఏమన్నా విజయవాడ అమ్మేది, లేకపోతే రాజమండ్రిలో పోనీ ఏదైనా హోటల్ తీసుకెళ్ళి ఇక్కడ పెసరట్టు ఉప్మా ఎవరేస్తారు? ఇక్కడ ఏది పెడితే తిను, మేము తినమండి. చాలా ఇబ్బంది పెట్టేసింది ఫుడ్ దగ్గర. ఆఖరికి ఎవరో ఆవకాయ పచ్చడి మాగాయ పచ్చడి ఉంటే అన్నీ కలిపేసేది తినేసింది ఆమె. ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. బట్ స్టిల్ గాడ్ వాజ్ ద ప్రొవైడర్ ఫర్ ఆల్ ఇజ్రాయెలైట్స్. దేవుడు పోషకుడుగా ఉండి, ఒకవేళ నీ పోషణ ఏంటని బాధపడుతున్నావా? వెస్లీ గారు, నాకున్న శాలరీ చాలా తక్కువ అండి, నెలంతా కష్టపడుతున్నాను, కానీ వస్తున్న అరకొర శాలరీతో నేను నా కుటుంబం ఎలా ముందుకెళ్తున్నామో తెలీదు అన్న భావన నీలో ఉందా? దేవుని గట్టిగా పట్టుకో. నువ్వు సంపాదించేది 5,000 5 లక్షలు అనేది ప్రశ్న కాదు. నీ సంపాదన మీద దేవుని అనుగ్రహం ఉంటే నీకు ఎంత వచ్చినది నీకు ఆశీర్వాదమే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క కృప మరియు ఆయన అనుగ్రహం నీ మీద ఉండగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. నేను దేవుడనై ఉన్నానని మీరు తెలుసుకున్నట్లుగా అరణ్యంలో కూడా మిమ్మల్ని ఏం చేశానో పోషించాను.